శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో సరస్వతి హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. రేపే సరస్వతి హోమం. అది మూలా నక్షత్ర యుక్తంగా. ఈరోజు మూలా నక్షత్రం పడింది, రేపు 11:30 వరకు ఉంటుంది మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్ర యుక్తంగా మంచి రోజు, అద్భుతంగా నేను ఈ యొక్క సరస్వతి హోమం తలపెట్టబోతున్నాను. చదువుకునేటువంటి పిల్లలు 1 మార్కు 2 మార్కులతో ర్యాంకులు దూరంగా అయిపోయినప్పుడు వాళ్ళు చాలా బాధపడి వాళ్ళ మదర్తో చెప్తారు, ఫాదర్తో చెప్తారు, అమ్మ నేను మళ్ళీ నెక్స్ట్ టైం లాంగ్ టర్మ్ రాస్తానంటారు. కానీ లాంగ్ టర్మ్ రాసినప్పుడు మళ్ళీ వచ్చే పిల్లలు షార్ప్గా వస్తుంటారు. ఆ ర్యాంకులు ఇంకెక్కువ పెరగవు కదా. ఆ ర్యాంకులు ఈ పాత పిల్లలు, కొత్తగా వచ్చిన పిల్లలు కొట్టుకొని పోతుంటారు. కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది అన్ని వేళలా పనిచేయదండి. దినదినం రోజు రోజు అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. వచ్చే పిల్లలు చాలా షార్ప్గా వస్తున్నారండి. నేను చదువుకున్నప్పుడు చదువుకు ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పటి జ్ఞానం వేరు, ఇప్పటి జ్ఞానం వేరు. పిల్లలు ఏలు చూపెడితే కొండ బాకేస్తున్నారు. అంత షార్ప్ మైండ్తో ఉన్నారు పిల్లలు. నిజమండి. ఇప్పుడు మన ప్రపంచంలో ఉదాహరణ మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో చూడండి, ఉదాహరణకి ఎన్ని కాలేజీలు, ఎన్ని స్కూళ్ళు. ఒక కాలేజీలో కేవలం 5 మందిని తీసుకోండి, ఒక గ్రూప్లోకి వెళ్ళి 5 మందిని తీసుకోండి, ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక 5 మందిని తీసుకోండి, ఒక క్లాస్లో. అలా ఎన్ని తరగతులు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయండి. దానిలో 5 తీసుకుంటే ఎంతమందికి వస్తారు? భారతదేశం మొత్తం చూడండి, అలా తీసుకోండి. ఒక ఐఐటి ఎగ్జామ్ రాయాలంటే ఎంత కష్టపడాలి, ఒక నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఎంత బాధపడతారు పిల్లలు. ఎన్ని మార్కులు, ఎంతమంది, ఎన్ని విధాలుగా. 1 మార్కుతోనే కొన్ని ర్యాంకులు చేంజ్ అయిపోతాయి. అందుకే పిల్లలకి మనం అక్షరాభ్యాసం చేయించి పిల్లలకి మంచి చదువు రావాలని కూడా మనం తాపత్రయం చెందుతుంటాం. అయితే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎక్కడో ఒక చోట దేవాలయంకి వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తుంటారు. అది వాళ్ళకు మూలా నక్షత్రం రోజున చేయాలి. అది అమ్మవారి టెంపుల్లో మాత్రం చేసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ అమ్మవారి టెంపుల్ కాకుండా ఎక్కడైనా చేయిస్తుంటారు. అలా చేయించకూడదు. మూలా నక్షత్రం దానికి ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే. ఒకరి డిపార్ట్మెంట్లో ఒకరికి వస్తే పనిచేయదు. అలాగా ఒకవేళ అలా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సరస్వతీదేవి హోమం అనేది కూడా పిల్లలకి జీవితకాలంలో ఒక్కసారి చేస్తే చాలండి. మళ్ళీ మీకు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టారు. పిల్లలు చదువులో ఫాస్ట్గా ఉంటారు, టాప్ 5లో ఉంటారండి. చదువులో ఎడ్యుకేషన్ బాగా వస్తుంది, ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయిపోతారు, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కుల పర్సెంటేజ్ పెరుగుతుంది. ఒక 60% పిల్లలు ఉంటే ఈ సరస్వతి హోమం తర్వాత మినిమం 20% ఇంప్రూవ్ అవుతారు. అదే డిస్టింక్షన్లో ఉన్నటువంటి పిల్లలు 95 అబోనే వస్తాయి మార్క్స్. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ. ఈ పిల్లలు ఏకాగ్రత, చదువుకోవాలన్న ఆలోచన విధానం చక్కగా పెరుగుతుందండి. బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది. అందుకే 5వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరం అంటే రేపే మూలా నక్షత్ర యుక్తంగా ఈ సరస్వతీదేవి హోమాన్ని నేను చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ హోమంలో పాల్గొనే అవకాశం మీకు కలిగిస్తున్నాను. అంటే డైరెక్ట్గా వచ్చి హోమంలో కూర్చొని అవసరం లేదు. జస్ట్ మీరు మీ గోత్రనామాలు పంపించండి. మీ గోత్రనామాలు పంపిస్తే నేను చక్కగా హోమం జరిపిస్తాను. హోమం జరిపించిన తర్వాత అమ్మవారి యొక్క కుంకుమ, విభూది, ప్రసాదము మీకు పంపిస్తాను. మీరు ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు, విదేశాలకు స్లాట్ బుక్ చేసుకునేటువంటి వారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటువంటి బొట్టు పెట్టుకునేటట్టు చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.